అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రులా. అలాగే పక్కకును గంట సింబల్ ఉంటుంది, అది నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే మేము నిన్న చేసిన వీడియోకి మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఈ రేపు కూడా అదే పెట్టండి పార్ట్ 61 పెట్టండి అని అడుగుతున్నారు, కామెంట్ పెట్టారు. సో మీకోసమే ఈరోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 61 అన్నమాట. అయితే కొంతమంది చిన్ననాటి ప్రేమ కథ కూడా పెట్టండి నర్సక్క అని అంటున్నారు. రోజుకు 2 వీడియోస్ చేయాలి అని అంటున్నారు. కుదరదండి, రోజు ఒకటి మాత్రమే అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి. 2 అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తలేవు. సో రోజు ఒకటి మాత్రమే అప్లోడ్ చేయగలం. అలాగే చిన్ననాటి ప్రేమ కథ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మేము చేస్తామండి, తప్పకుండా వెయిట్ చేయండి. ఈ సిరీస్కి మస్తు మంది అడిక్ట్ అయ్యారండి, అందుకే ఈ సిరీస్ కంటిన్యూగా వస్తున్నాయి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే రాజు, నాకైతే ఎప్పుడెప్పుడు లోపలికి పోయి లతను చూడాలని ఉన్నది. లతను ఏం చేస్తుండో నర్సక్క లోపట, మనం ఎట్లా పోయేది లోపటికి? వాడు ఏం చెయ్యడు, లతను లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు గాని లత అట్లా ఒప్పుకోదు. ఎట్లరా మరి మనం లోపలికి పోయేది ఎట్లా? పోదాం, ఏదో ఒక మార్గం దొరకకపోదా? అన్నీ మూసేసే ఉన్నాయి. మీదికెళ్ళి పోవచ్చారా? అదేందో కనబడుతుంది కదా ఇల్లు మీద. కరెక్టే గాని గంత మీదకి ఎట్లా ఎక్కుడున్నారు సక్క? నేనంటే ఎక్కుతాం, లింగన్న అంటే ఎక్కుతాం గాని నువ్వు ఎక్కవు కదా. నువ్వు ఉంటావా బయట? మరి మేము లోపలికి పోతాం. ఉండాలా రా, మీరు పోతారా? అగో ఏమైంది లింగన్న గాడ పట్టుకుంటావు? అవ్వా ఏదో నొప్పి వచ్చినట్టు అయితాందిరా. ఏంటి లింగన్న నొప్పి వస్తుందా? అబ్బా ఏదో అవ్వా ఒక్కడిసారి సురుక్కుమన్నట్టు అయిపోతుంది. అయ్యో అసలే నీకు గుండె నొప్పి ఉన్నదిరా. ఈ టెన్షన్ కు మళ్ళా వచ్చిన వస్తుంది. ఏం టెన్షన్ పడకురా, నొత్తందారా. మరి పోదాంపా హాస్పిటల్ కి. ఏమైంది లింగన్న నొప్పి వస్తుందా? అబ్బా బాగా వస్తుందిరా, కొంచెం పోయి. అయ్యో నర్సక్క, మనం ఫస్ట్ లింగన్ననైతే హాస్పిటల్కు తీసుకుపోదాంపా. అయ్యో అడ్మిట్ చెయ్యాలి తొందర. నొప్పి వస్తుంది అంటాను కదా, పుష్కన హార్ట్ అటాక్ వస్తే ఘోరం అవుతుంది. నేను చచ్చినా మంచిదేరా, నా భార్యను బతికిర్రా రాజు. నీ కాళ్ళు మొక్కుతా, నా భార్య బతకాలి. నా భార్య బతుకుతే నా పిల్లలు మంచిగా ఉంటారా. నేను చచ్చినా మంచిదేరా. ఇక అయ్యో లింగన్న గట్లనకే, నువ్వు కూడా మంచిగా ఉంటావు, నీకేం కాదు. ఇప్పుడు లత జాడ మనకు తెలిసినట్టే కదా. రేపు రాజు ఎవరినైనా దొరుకుని వస్తాడు కానీ నువ్వైతే వా, ఫస్ట్ హాస్పిటల్ కు పోదాంపా. అవ్వా నాకు నొప్పి వస్తుంది అవ్వా. ఇక నేను బతకగాని నలతను బతికిచ్చి బయట పడగొట్టుర్రవ్వా. నర్సవ్వా నీకు పుణ్యం ఉంటదవ్వా. అరే రాజు చూస్తున్నవేంద్రా పాప, పట్టుకో హాస్పిటల్ పోదాంపా. వాని అందం పాడుగాను దొరకబట్టి వాని దరిద్రపు చేతులతోటి నా నోట్లాగుచ్చే. వాని బతుకు పాడుగాను. ఇట్లా బయట పడాలి, నాకు ఎటు తెలుస్తలేదు. నేను ఇళ్ళనే చస్తాను హాయిగా. నా పిల్లల్ని చూడనా, నా భర్తను చూడనా, నా కన్నా తల్లి తండ్రిని చూడనా. ఎంత ఆగమైతుర్రో ఏమైతుందో ఇంటికాడ. నా భర్త ఎట్లున్నాడో, ఆయనకు అసలే గుండె నొప్పి. ఇంత పెద్ద బాధను తట్టుకుంటుండా, లేకపోతే ఏమైతుంది? ఏం చేయాలి నేను? ఊకే ఏడ్చుకుంటూనే ఉంటావా ఇక నువ్వు? నా బతుకు ఇంకా ఏం మిగిలింది ఏడుపు కాకపోతే? అట్లా అనకే, నీకేమని చెప్పిండే నేను? మంచిగా రాణి లెక్క చూసుకుంటానే అంటున్నా. నువ్వు రాజవైభోగం పొందక ఎందుకే ఏడుతున్నావు ఇట్లా? అరే దరిద్రుడా, నాకు ఏ రాజవైభోగం వద్దు. నన్ను నా పిల్లలకు నా భర్తకు దూరం చేసినావు. నన్ను చక్కగా వాళ్లకు అప్పయ్యప్పు. అట్లా చేస్తేనే నీకు ఇంత పాపం తలగకుండా ఉంటది. మెంటలా అని నీకేమన్నా? నేను ఇక్కడికి దోలుకాచుకుంది నిన్ను అనుభవించడానికే పిచ్చిదానా. నిన్నెట్లు వదిలిపెడతానే? దౌడపంట ఒక్కటి ఉతుకుతా ఊకే నా భర్త నా పిల్లలని అంటున్నావు. ఇడ నేను నీ గురించి సత్తా అంటే
మర్యాద కొద్దీ ఇష్టంతోటి నాకు లొంగిపో, లేకపోతే నీకు సుక్కలు చూపిస్తా నేను. ఈరోజు ఫుల్ బాటిల్ తెచ్చుకున్నా, తాగి మొత్తం నీ మీద ఊగుడేనే. నువ్వు మంచిగా ఒప్పుకుంటేనేమో సై, లేకపోతే నిన్ను బలవంతంగా ఇయ్య లేసేసుడే చెప్పుతాన్నా. లేకపోతే ఈరోజు నా చేతుల్లో నువ్వు సత్తవు ఇక. సంపురా సంపు, నీ అవ్వ బతికి ఏం లాభం రా, నేను ఇక సంపు నీ చేతుల్లా. అట్లా బలి కావడం కంటే సచ్చిందే నయ్యం రా, సంపురా నన్ను. నువ్వు మంచిగా ఆలోచించుకొని ఏం డిసిషన్ తీసుకుంటావో తీసుకో, సరేనా? నేను పోతాన్నయిగా, ఇప్పుడు షురు చేస్తా తాగుడు. కాసేపు అయినాక వస్తా, మర్యాద కొద్దీ నా దగ్గరకు వస్తే నీకు అన్నీ దొరుకుతాయి. లేదు నేను రాను, నన్ను పోతానన్నావు అనుకో, ఇవాళ నైట్ నీకు సుక్కలు కనబడతాయి. మంచిగా ఆలోచించుకో. ఓ రామా, వీడు నన్ను ఏం చేస్తాడు? అబ్బో, వీడు తాగినాక ఏం చేసేది తెలియదు. వీనికి లొంగిపోకపోతే సంపుతాడా? సంపని సత్తా ఏం కాదు, ఇక ఏం చేస్తా. అవునయ్యా, బిడ్డకు 2 రోజుల నుండి ఫోన్ చేస్తా అంటే ఫోన్ కలుతలేదు, మాట్లాడతలేదు. అల్లుడికి ఎత్తే ఏందో తడబడతాండు, బిడ్డకి ఇమంటే ఆడున్నా ఈడున్నా అనబట్టే. అసలు ఏమైంది, ఏం కథ? ఏమోనే మరి, నేను కూడా ఎత్తే లిఫ్ట్ ఎత్తలేడు కదా ఫోను. అబ్బో, నాకు మనసున పడతలేదయ్యా. పా, ఇప్పుడు బస్సు ఉన్నది, బిడ్డ ఇంటికి పోదాంపా. బిడ్డను చూస్తే నాకు నిమ్మలమైతుంది. మొన్న బిడ్డ ఏడ్చుకుంటా పోయింది, అమ్మ నాకు పోబుద్ది అయితలేదని. పోదాంపాయే మరి, పొయ్యొద్దాంపా. ఎట్లున్నదో ఏమో బిడ్డ, అందుకే ఎంత ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ ఎత్తలేదు. ఇడికెళ్ళి పోయినప్పడుంది, మనతోని మాటలేదు, ముచ్చట్లేదు. సరే సరే పోదందా జల్దీ, మళ్ళా బస్సు ఎత్తిపోతుంది. ఆ పాప. అయ్యో, ఇదేందయ్యో తాళమేసి ఉన్నది. అవును కదా, తాళమేసి ఉన్నది. ఎటు పోయినట్టు, ఏం కథ? ఈ మధ్యాహ్నం 3 అవుతుంది, ఇప్పుడు ఎటు పోతారు? అసలు వీళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఏం కథ? గాయ వల్ల నన్ను అడుగుదాం పాయే, నర్సవ్వ గిట్లా తెలుస్తుంది కదా. ఏమోనయ్యా, నాకు అంత భయం భయం అవుతుంది కదా. ఇప్పుడు తాళం వేసి ఉన్నది, ఎటు పోరు, ఇంట్లోనే ఉంటారు. అసలు ఎటు పోయినట్టు? ఏమో పా, మరి గలని తెలుసుకుందాం పా. ఊకే నర్సవ్వ నర్సవ్వ అని అంటది. మరి వాళ్ళింటి కాడ ఇట్లా కూర్చున్నదా, లేకపోతే ఎటన్నా పోయిర్రా అనేది తెలుస్తుంది కదా ఆమె దగ్గరకు పోతే. సరే రావయ్యా. ఇంకన్నా నువ్వేం టెన్షన్ తీసుకోకు, నీకేం కాదు సరేనా? లతకు కూడా ఏం కాదు. ఇక లత ఏడుందో మాకు తెలిసింది కదా, మేము ఎట్లయినా చేసి లతను పట్టుకొస్తాం. గానీ నువ్వు టెన్షన్ పెట్టుకొని ఇట్లా ఇట్లా కాకు, ఎందుకంటే అవి చూసినవా నొప్పి వచ్చే. ఇప్పుడు కరెక్ట్ టైంకి నిన్ను తీసుకురాకపోతే నువ్వు ఈరోజు మాకు దక్కకపోయేటోనివి. నేను చచ్చిన మంచిదే రా రాజుగా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. నలతను పట్టుకరారా, నీకు దండం పెడతా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, లతను పట్టుకొచ్చే బాధ్యత నాది, సరేనా? నేను కూడా వస్తారా రాజుగా. అబ్బా ప్లీజ్ రా, నేను చచ్చిన మంచిదే కానీ నల్లతో ముఖం చూడాలరా. నల్లతో ముఖం బంగారు తల్లి ఎట్లున్నదో ఏం కథనో. అయ్యో లింగన్న, నువ్వెటు పోతావే? డాక్టర్ ఏం చెప్పిండు? 24 hours అబ్జర్వేషన్ లా ఉండాలి అని చెప్పిండా లేదా? ఇప్పుడు నువ్వు వస్తా అన్న కూడా వాళ్ళు పంపించరు. ఓ లింగన్న, నువ్వు మంచిగుండు, నువ్వు మంచిగుంటేనే అక్కడ లత మంచిగుంటది. ఆమెను ఎట్లయినా చేసి నేను బయటకు తీసుకొస్తా, నేను నీకు మాట ఇస్తాను కదా. సరే గాని ఎప్పుడు పోతావు రాటు? నేను రేపు పొద్దున్నే పోతా. వాడు దొరగాడు పోకముందే నేను పోయి అక్కడ ఏం జరుగుతాంది, ఎవరున్నారు ఏంది అనేది లోపలికి పోయి ఎవడున్నా మంచిదే పొట్టు పొట్టు అన్ని లతను పట్టుకత్తా. అవునురా రాజు, గా పని చెయ్యి. వాడు ఎట్లాగో రాత్రి ఇంటికి అత్తడు కావచ్చు. వాడు పొద్దుగాల లేవక ముందే నువ్వు పోయి ఆ పని చేయరా, లతను గుంజుకరారా నువ్వు పోయి. పోలీసులకి చెప్తే మంచిగుండు, వాళ్ళు పోయి తీసుకురా పోదురారా. ఎవ్వలకి ఎప్పుడద్దు, పోలీసులు ఇంత లంచం నొక్కిర్రు అనుకో, వాళ్ళు అల్లనే క్లోజ్ చేస్తారు. ఎవరు లేరు అని అక్కడ నుండి వేరే కాడికి షిఫ్ట్ చేసినా కూడా తెలియదు. ఇయ్యాల రేపు నీతి నిజాయితీ లేదు, లంచంతో నడుస్తుంది కథ. అవునవును, మనకు జాడ తెలిసింది కదరా. నువ్వైతే ఆ పని చెయ్యి. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి రా లింగన్న దగ్గర? నేను రమకు ఫోన్ చేసి చెప్పుతా, గిట్లా సంగతి గిట్లా అయినది, నేను ఉంటా అని చెప్పుతా. నేను నైట్ అంతా ఇక్కడనే ఉంటా నర్సక్క, పొద్దుగాల నువ్వు నర్సన్నని తీసుకొని రా. తీసుకొత్తా. ఇప్పుడు నువ్వు ఉండొద్దు, ఇప్పుడు నువ్వు నర్సన్నకు గిట్లా అయిందని చెప్పు. రేపు పొద్దున నర్సన్నని పట్టుకొని వస్తే మీరు ఇద్దరు ఉందరు, నేను పొద్దున్నే ఈ నుండి ఇటే పోతా.
సరే సరేరా, నా తెచ్చి తినబెట్టు. పైసలు ఉన్నాయిరా? ఉన్నాయి నర్సక్క. నా దగ్గర ఏం లేకపాయే, నేను ఆదర బాదర వచ్చిండ్రా. రేపు ఇన్ని పైసలు పట్టుకత్తా గాని ఇప్పుడైతే నువ్వేమన్నా తిను, ఆయనకేమన్నా పెట్టు, సరేనా? చూసుకుంటా కదా నర్సక్క, నువ్వేం టెన్షన్ తీసుకో గానీ రేపు పొద్దుగానే రా, సరేనా? నర్సవన్నాను తీసుకొని రేపు పొద్దున 7 వరకు ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతా. లేస్తేనే అత్తరా, 6 వరకే ఉంటా. సరే సరే పో మరి. ఇంకన్నా నేను పోతున్నా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు మంచిగా ఉంటావు. లత కూడా మంచిగా క్షేమంగా ఇంటికి వస్తుంది. మరి పోయత్తా, ఏం టెన్షన్ పడకు. సరే సరే రాజు, నేను ఏ జన్మలా ఏం పుణ్యం చేసుకున్నాను రా, నాకు మీలాంటి తోడబుట్టోళ్ళ లెక్క మంచి మనుషులు నాకు దొరికిర్రు, నాకు ఆపదలా ఆదుకుంటారు. ఏం రంది వడకు లింగన్న, ఫస్ట్ నువ్వు మంచిగా ఉండాలి, లత బయటకు రావాలి, అప్పుడు మా బాధ్యత అనేది తీరిపోతుంది. సరే సరేరా. నర్సవ్వా, ఓ నర్సవ్వా. అయ్యో, వీళ్ళు కూడా సప్పుడు ఎత్తలేరు కదా, డోర్ దగ్గరికి వేసి ఉన్నది. ఈమెటి వేయింది? ఈమె కూడా లేదు కదనే, ఎక్కువగా మల్లక్క దగ్గర కూర్చుంటది కదా, మరి వాళ్ళ ఇంటికన్నా పోదాంపా. ఏమోనయ్యా, నాకంత భయం భయం అవుతుంది, అగులు బుగులు అవుతుంది. ఏం కాదు, ఆగే, నువ్వు ఆగమైన అన్నాగం చేయకావు. మల్లక్క, ఓ మల్లక్క. అగో మీరానే, ఎప్పుడు వచ్చిర్రు? లాతోళ్ళ అమ్మ నాన్న కదా. మేము ఇప్పుడే అత్తన్నవవ్వా, మా ఇంటికి పోతే మా బిడ్డ తలుపు తాళం పెట్టున్నది, ఎటు వేయిర్రు? అయ్యో, వీళ్ళకి ఏం తెలియదా ఏంది? నేను చెప్తే బాధపడతారా? అవునా, లేరానే? లేరు కదా, 2-3 రోజుల నుండి ఫోన్ చేస్తాన్నాం, ఫోన్ ఎత్తుతలేరు, మాట్లాడతలేరు. నా బిడ్డ బాగా ఏడ్చింది మా ఇంటికి వెళ్ళి రాంగా. అప్పటి నుండి నాతోటి ఫోనే మాట్లాడలేదవ్వా. మరి ఎటు వేర్రు, ఏం కథ? తెలియదని చెప్తానే నయ్యం. ఏమో మరి, నాకు కూడా తెలియదు కదనే. ఇటుకెళ్ళి రాదు, ఎక్కువ నరసవ్వ దగ్గరికే పోతుంది. అగో, అంత మంచిదేనానే? ఇప్పుడే అత్తుర్రా ఏంది? అంత మంచిదేనే, మా బిడ్డ అల్లుడు ఎటు పోయినట్టు మరి. ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు, ఫోను ఓసారి కలుతుంది, ఓసారి కలుతలేదు. ఇక మేము మనసున పట్టక బస్ ఎక్కి వచ్చినాం. అయ్యో పాపం, వీళ్ళకి తెలియదా ఏంది? తెలియదు కావచ్చయ్యా, తెలిస్తే మనల్ని ఎందుకు అడుగుతారు? నర్సవ్వ వచ్చిందో పొద్దుకుతాంది కదా. ఏమోనయ్యా, అటు పట్టకపోదామా? ఏమో బుక్కలంతా తిన్నారో లేదో అడిగే, పాపం ఎప్పుడు బయలుదేరిర్రో. ఎటు పోతారు, అత్తరు గాని దార్రే ఖాళీ చేతులు కడుక్కొని బుక్కడంతా అన్నం తిందుర్రు. అర్రి, ఎప్పుడు వెళ్ళిర్రో ఇంటికాడ నుండి? ఓ అవ్వా, మాకు బువ్వద్దేదద్దు, మా బిడ్డను చూడాలి ఫస్ట్, ఏమైందో అని అంత మనసున పడతలేదు. మొన్నడుసుందంత కుడి కన్ను కొట్టుకుంటాంది. నాకు కుడి కన్ను కొట్టుకుంటే మంచి జరగదవ్వా, అందుకే నేను వచ్చిన. బువ్వద్దేమద్దవ్వా. ముచ్చడు ఉంటే నరసవ్వకు ఎప్పుతుంది మరి. నరసవ్వోళ్ళ ఇంటికి పోయిర్రా? పోయి అత్తన్నమ్మ, వాళ్ళు కూడా డోరు దగ్గరికి వేసి ఉన్నది, తాళం గీలం ఏమి వేయలేదు కానీ నర్సవ్వ నర్సవ్వ అని పిలిచినాం, ఎవరు సప్పుడు ఎత్తలేరు. ఇక సప్పుడేక మరి మీ ఇంటికన్నా వద్దామని వచ్చినాం. పొద్దుకుతాంది కదా, నర్సవ్వ రావచ్చు మరి. ఏది ఓసారి పోదాం పార్రి. ఆమె సరే మరి రార్రి, ఆమె కన్నా తెలుస్తుంది కదా. పాపా పోదాం పార్రి. పాపం పోయికి ఎంత పెద్ద కట్టం వచ్చే. పోరేమో ఆడుండే, హిలింగనకేమో ఇట్లాయే. అబ్బో, కొంచెంలో తీసుకోకపోతే గుండెపోటు వచ్చి చచ్చిపోయేటోడని డాక్టర్ చెప్పే. అక్కడ ఎన్ని తిప్పలు పడుతుందో, ఇక్కడ ఏ దిక్కులేని కోడి లెక్క ఈ మనిషి ఇట్లుండే హాస్పిటల్లా. భగవంతా, అల్లా కుటుంబానికి ఏం కాకుండా అందరూ మంచిగా ఉండేలా దీవించు తండ్రి. కొంచెమైతే లోపడి పోదుము. ఈయనకు గుండె నొప్పి వస్తుందని చేతి పట్టుకొని తల్లడిచ్చే ఇక హాస్పిటల్ కి తీసుకుపోయిందే నయమైంది కరెక్ట్ టైంకు. నర్సవ్వ, ఓ నర్సవ్వ. మల్లయ్య బాబు వచ్చినట్టున్నాడు కదా. దాదా, మల్లయ్య బాబు ఇంట్లోనే ఉన్నారా? అయ్యో నర్సవ్వ, గట్లున్నవేంది? లతోళ్ళ అమ్మ నాన్న అత్తారు. అయ్యో అవునానే? పుల్ల జాడ ఏమన్నా దొరికినా? చెప్తాగు. ఎప్పుడు వచ్చిర్రే ఊరు నుండి? మేము అప్పుడే వచ్చినాం గాని నర్సవ్వ అప్పుడు వచ్చిపోయినాం ఇంటికి. ఆడికి డోర్ దగ్గరికి వేసింది, పిలిచి పిలిచి సగమైనవు. నువ్వు సప్పుడు అయిపోతివి, ఎటు పోయినావు? నేను లేను, నేను పనికి పోయుంటిని. లతవ్వా, ఏడవేందవ్వా? మా అల్లుడు కూడా లేడు, తాళమేసున్నది, ఫోన్లు ఎత్తే కలుతలేవు, లిఫ్ట్ ఎత్తలేరు. కలిసినప్పుడు ఎటు వేర్రు, ఏం కథ? మనసున పట్టకొచ్చినామవ్వా. వీళ్ళకు ఎప్పుతే ఎంత ఏడతారో ఇప్పుడు చెప్పాలా అత్త? అయినా ఎన్ని రోజులని దాచి పెడతాం? ఏమంటావు మల్లక్క, చెప్పుదామా?
అయ్యో గిల్లు గట్టు మాట్లాడుకుంటారు. చెప్పుదాం మరి ఏం చేస్తామే, చెప్పపోతే మళ్ళా ఇయ్యలా కాకుండా రేపైనా తెలియదా? పాపం వాళ్ళు ఆగమైతారట్టిగా. ఇగో బాపు ఏం లేదే, మీరు ఆగం కాకుర్రి, వాళ్ళు ఎటు పోలేదు గాని ఇటు వేర్రావ్వా మరి. అత్తరు రేపు అత్తరు గాని మీరు వాళ్ళు వచ్చేదాకా మా ఇంటికాడనే ఉండుర్రి. ఇంటికాడ ఉండు కాదవ్వా, మళ్ళీ అత్తవ్వకి ఏమైంది, ఎటు వేయింది, జర ఎప్పరాదవ్వ, మీ బాంచను కాళ్ళు మొక్కుతామవ్వా, మా పానం అంతా పిస పిస అవుతాంది. అయ్యో అవ్వా ఏం చెప్పదు, ఎట్లని చెప్పుదుము. అయ్యో ఏమైందవ్వా? అతను గద్దోరానేటోడు కిడ్నాప్ చేసిండు. ఎవడు? ఏమైంది? అయ్యో నా బిడ్డ. ఆగుర్రి మీ బిడ్డకు ఏం కాలేదు గాని అయితే దొరానేటోడు ఎత్తుకపోయిండు. ఆమెను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. 2-3 రోజులకు వెళ్ళి అందరం లెంకులాడుతూనే ఉన్నాము. ఆమె జాడ ఇయ్యల్లా దొరికింది. దొరికిందా నరసవ్వా? అయ్యో ఏడున్నదవ్వా, నేను దోలుకచ్చుకుంటానా బిడ్డను. వాడు ఏడ దాచి పెట్టిండో వాని ఎంబడ పోయినమే మేము కనిపెట్టినాము. కానీ ఇక లోపలికి పోవడానికి దారి లేదు. ఎటు నుండి పోవాలి ఏం కథ అని ఆలోచిస్తున్నాం. అప్పుడే లింగన్నకు గుండె నొప్పి వచ్చిందే. అయ్యో గుండె నొప్పి వచ్చిందా అనే ఎట్లున్నాడే నర్సి? అయ్యో ఎట్లున్నాడమ్మా, ఆయన ఎక్కడున్నాడు? చెట్టుకోవలు గుట్టకోవలు అయిపోయిర్రు. ఓ నా బిడ్డ. మంచిగానే ఉన్నారవ్వా, మంచిగానే ఉన్నారు. ఇక ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేసినావు. ఇంకొంచెం అయితే ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం అవ్వు, కరెక్ట్ టైంకు తీసుకొచ్చిరని డాక్టర్ అన్నాడు. ఆయన దగ్గర రాజు ఉన్నాడు. రాజు తెలుసు కావచ్చు మీకు, ఆయనే ఉన్నాడు. ఇక లత దగ్గరికి పొద్దున్నే పోతా, నేను దోలుకత్తా లతని, మీరు రారి నర్సక్క పొద్దుగాల ఆయన దగ్గర ఉందరు అని అన్నాడు. నా బిడ్డ, నా బిడ్డ నీకు ఎంత పెద్ద గడ్డ వచ్చినే నా బిడ్డ. ఆ రోజు అమ్మాని నన్ను పట్టుకొని ఎడితేవి, అదే నా బిడ్డ. ఎన్ని కట్టాలు వచ్చినా నువ్వు నాకు చెప్పుకున్నావు కాదే నా బిడ్డ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పకపోయినవే నా బిడ్డ? మనసులు ఎంతో బాధ పెట్టుకొని నా దగ్గరికి వచ్చినావాయే. వచ్చి అమ్మా నీ దగ్గర ప్రశాంతంగా ఉన్నదన్నది నా బిడ్డ. అమ్మ నేను పోతున్నా అని బాగా ఏడ్చింది. నా బిడ్డ నాకు గింత అంత కూడా చెప్పకపాయే. బాపు నువ్వు ఈడ మంచిగా అనిపిస్తుందే బాపు, నాకు పెళ్లి కాకుండా మంచిగుండే బాపు, నేను చిన్న పోరు లెక్కున్నా అయిపోవే బాపు అని ఏడితే, అయ్యో బిడ్డ అని నేను ఓదార్చిన కాదు బిడ్డ. అయ్యో బిడ్డ నీ మనసులున్న బాధ ఎవరికి చెప్పుకోపోతివే నా బిడ్డ. నాకెవరు ఉన్నారే బిడ్డ? ఉండడానికి ఒక్కదాని అదే బిడ్డ. ఎన్ని కట్టాలలో ఉన్నావో నా బిడ్డ. నిన్ను మేమెట్లా చూద్దుమే నా బిడ్డ. నా దగ్గర ఉన్న బతికిపోదు కావచ్చే నా బిడ్డ. బిడ్డల ప్రేమ అది వేరుంటది. కొడుకులు పాడుగాను, కొడుకులు తల్లిదండ్రి మీద కొట్టుకోరు గాని బిడ్డలు అమ్మ నాన్న అని పాన వెళ్ళ కొట్టుకుంటారు. అవ్వలాలా అయ్యలాలా, నా బిడ్డ దగ్గరికి నన్ను తోలుకపోర్రి. నా బిడ్డను కళ్ళు నిండా చూడాలి నేను. ఏడవకవ్వా, నీ బిడ్డకి ఏం కాదు, మంచిగానే ఉంటది, క్షేమంగానే ఉన్నది. ఆ దొరగాడు ఏం చంపడు గాని లొంగ తీసుకుంటా అని నీ బిడ్డ ఎంబడా పడ్డాడు వాడు. నీ బిడ్డ ఒప్పుకోకపోయేసరికి నీ బిడ్డను ఎత్తుకపోయిండు. ఇక ఆ టెన్షన్ కు నీ అల్లుడుకు ఆ నొప్పొచ్చే. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, 24 గంటలు ఉండాలి అని అన్నాడు. అందుకే రాజును అక్కడ నుంచి నేను ఇప్పుడే వచ్చినవ్వా. నీ బిడ్డ జాడ దొరికింది, రేపు పొద్దుగాల రాజు పోయి తీసుకొస్తాడు. ఏడవకుర్రి మీరు. నా బిడ్డ వైపురాలవ్వా, దానికి ఆపద తెలియదు సంపద తెలియదవ్వా. ఇంత పెద్ద కట్ట వచ్చి పాడాయే. నా రాత పాడుగాను, నా రాత మంచిగుంటే నా బిడ్డ రాత మంచిగుండు కావచ్చు. ఉన్నదే ఒక్కదాని రాత గిట్లయిపాయే. ఆగే ఏడవకే, బిడ్డున్నదని చెప్పింది కదా నర్సవ్వ. రేపు పొద్దుగాల మనం పోదామే బిడ్డ దగ్గరికి. మన ప్రాణాలను తీసుకోమన్నావు గాని మన బిడ్డను బతికి ఇవ్వందమే. ఆ బిడ్డ ఎప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు గంతగన వేడవలేదయ్యా. ఈసారి బాగా ఏడ్చింది.
అమ్మా నాకు బుద్ధి అయితలేదన్నది. అక్కడ ఉన్నాయి పోనయ్యా, మన బిడ్డ మనకుండు. అయితే తీయవ్వా, నీ బిడ్డకు ఏం కాదు. ఏడవకుర్రి ఏం కాదు, నీ బిడ్డ క్షేమంగానే ఉన్నది. కానీ కొంచెం ఇక బాధ ఉన్నది, మనం బయట పడిపిద్దాం. మీరు ధైర్యంగా ఉండుర్రి, మేము కూడా ధైర్యంగా ఉండి ఆమెను కాపాడదాం. ఏడవకుంటా ఇట్లుండుడవ్వా, 9 నెలలు మోసి కానీ పెంచి ఓగయ్య చేతులు పెట్టి మంచిగా ఉంటది బతుకుతుందని ఇస్తే గిన్ని కట్టాలు పడబట్టే. కట్టాలనేటి అందరికి ఉంటాయవ్వా, ఏం చేద్దావు? తలరాత మంచిదైతే అంత మంచిగానే ఉంటది. దేవుడు పాడగాను, దేవుడు రాత అందరిది ఒక తీరు రాస్తే ఏంది? ఆ దేవునికి ఏం పడిపోతుంది? ఒకళ్ళ రాత మంచిగా రాసి ఒకళ్ళ రాత కింద రాస్తే ఏందన్నట్టు? ఆ దేవుని మీద మన్ను పోతే అందరిది ఒక తీరు రాసినాక దేవుడని ఎవరు మొక్కుతారే? ఇంత పెద్ద కట్టాలు ఇస్తనే కదా దేవుణ్ణి గుర్తు చేస్తారు. అందుకే దేవుడు లేనిపోని పరీక్షలు పెడతాడు. నరసవ్వ, మా అల్లుని దగ్గరికి తీసుకుపోవా? ఏడుంది హాస్పిటల్, ఎప్పుడు మేము పోతాం. అద్దవ్వా ఇప్పుడు అద్దు, ఆయనకు అసలే బాధలున్నాడు. మళ్ళా మీరు పోయి ఏడితే ఆయన ఇంకా పిసలేపుకొని ఆయన హార్ట్ అటాక్ వచ్చేది తెలియదు. డాక్టరు ఆయనకు ఏం టెన్షన్ పెట్టద్దు అని అన్నాడవ్వా. రేపు పొద్దుగాల పోదాం, పోయి మనం అందం రాజును అటు పంపిద్దాం. రాజుగాడు ఒక్కడు పోతే ఎట్లనే దొరుకుతుందా? ఆ దొరగాడు రాత్రి అత్తాండి వంటాండు తెల్లారి పోతాండు. మల్లక్క వాడు పోకముందే రాజును పంపిద్దాం. మీద మన్ను పోతే 1 దినాలుగాను 1 సావుగాను నా బిడ్డ వానికి ఎట్లా కనిపించింది దొంగ బాడుకోవు. ఇలా రేపు బాడుకోవులు గట్లనే ఉన్నారవ్వా. ఆడిది కొంచెం మంచిగా కనిపిస్తే 100 నిందలేస్తారు, గిసొంటి పనులు చేస్తారు. అయితే గాని నరసవ్వ ఏమన్నా అండినవాయే? ఇప్పుడే వచ్చిన మల్లక్క, నేనేమండి పాడైనా? ఇగో నేను పప్పు బాగానే చేసిన, పప్పు వటకత్తా గంజుల. ఇన్ని బియ్యం పెట్టు, వాళ్ళకింత తినబెట్టు, నువ్వు తిను. పొద్దుగాల మేము కూడా వస్తాం, హాస్పిటల్కి పోదాం. సరే మల్లక్క, తేపు. పావయ్యా నువ్వు పట్టుకొచ్చిద్దుపా. సరే సరే. ఓ అవ్వా అయ్యా ఏడవకుర్రి, ఏం కాదు. లత మంచిగుంటది, మంచిగా తిరిగత్తది. నీ అల్లుడికి కూడా ఏం కాదు. కానీ మీరు ఏడవకుర్రి, అట్టిగా డీలా పడిపోకుర్రి, సరేనా? మేము పొద్దుగాల వస్తాం, అందరం పోదాం గాని. సరే అవ్వా, మీ పుణ్యం ఉంటదవ్వా. నా బిడ్డ బయటకు మంచిగా రావాలి మీ అందరి ఆశీస్సులతో. ఏం కాదు. కొంచెంలా మిస్ అయ్యే. ఆ బోయినని పట్టుకరాపోతే ఈయన శవమైదేలు లత అక్కడ ఏమవునో ఏమో. ఎట్లయినా చేసి పొద్దుగాల పోయి లతను నేను తీసుకొని రావాలి. అంతే, వాడిని దాన్ని నా మంచిదే. వాళ్ళు ఎవ్వడున్నా ఆమె ఎంత ఆగమైతుందో. పొద్దుగాల చెప్పొచ్చినా ఇంకా రాలేడని ఎంత ఆగమైతుందో. ఫోన్ అన్న ఎత్తా. ఏమైందండి? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోను స్విచ్ ఆఫ్ లో పెట్టినారమ్మా. ఏం చేస్తానో? తిన్నావా ఏమన్నా? ఇంకా తినలేదండి, మీరు అత్తరని చూస్తాన్నా. ఏమైంది? వస్తలేవా? నాకు మస్తు భయమైంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే. నాకేమైతుంది రామా, నాకేం కాదు. కానీ నువ్వైతే తిని టాబ్లెట్లు వేసుకో, సరేనా? ఇప్పుడు వస్తలేవా నువ్వు? ఇగో ఆడిదాకా పోయినాం. లత జాడ కొంచెం తెలిసినట్టే గాని ఇక లోపలికి పోదాం అనేసరికి లింగన్నకు గుండె నొప్పి లెక్క వచ్చింది. ఇటు హాస్పిటల్కి తీసుకొచ్చినాం. అయ్యో ఈ కర్మ పాడుగాను. ఎట్లున్నాడు మరి ఇప్పుడైనా? మంచిగానే ఉన్నాడు కానీ 24 గంటలు అబ్జర్వేషన్ లా ఉండాలి అని అన్నాడు. అవునా? మరి ఎవరున్నారు హాస్పిటల్లా? నేనే ఉన్ననే. ఇక ఎవరున్నారు వాళ్ళకి ఎవరికి తెలియదాయే. ఇక నర్సక్కను ఇంటికి పొమ్మన్నా, రేపు పొద్దుగాల రమ్మన్నా. రేపు పొద్దుగాల కొంచెం పని ఉన్నది, చూసుకొని వస్తా. నువ్వు ఆగం కాకు. ఏందో ఏమోనయ్యా, తిరుగుతాను. ఇంటికాడ 1 నిమిషం ఉంటలేవు. ఈ ఒకళ్ళకి ఆపత వచ్చిందంటే మనము ముందు ఉండాలి రమా. ఇవాళ వాళ్ళకి వచ్చింది కావచ్చు, రేపు మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు కావచ్చు. ఒకరికొకరం ఇట్లా సహాయం చేసుకోవాలి కదా. సరేలేండి. ఏమన్నా తిన్నారా మరి? ఇంకా తినలేదు. ఆయనకు ఇడ్లీ తెచ్చినా తింటాండు. ఇక నేను పోయి తినస్తా బయట. సరే మరి, జాగ్రత్త అండి. నువ్వు జాగ్రత్త. జల్దీ నడవకు, మెల్లగా నడుచుకుంటా అడుగులేయి. నీళ్లున్న కాడ జారుతుంది, మరి జాగ్రత్త కాలు. సరే
పాపం నా భార్య మస్తు మంచిది. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా నన్ను అర్థం చేసుకుంటుంది. కానీ ఏ ఒక్కరోజు నా మీదకి రివర్స్ మాట్లాడలేదు. ఇప్పటికైనా నేను నా భార్యను మంచిగా చూసుకోవాలి. ఇలా దొరికితే ఆయనకు లింగన్నకు అప్పయ్యపితే నా బాధ్యత అయిపోతుంది. తిందామంటే తిండి కూడా లోపడిపోతలేదు. అక్కడ లత ఎంత ఎడుతుందో ఎట్లున్నదో అసలు సోయిలున్నదా లేదా, ఏమన్నా పెడుతుర్రా ఆమెకు తినడానికి లేదా? ఏమన్నా ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ప్లాన్ వేద్దామన్నా కూడా ఏం ఐడియాలు అత్తలేవు. ఏం చెయ్యాలి నేను? ఈ దొరగాడేమో నన్ను ఆగం చేస్తాడు. కింద వీడు తాగుతున్నాననే తాగి వచ్చి ఏం చేస్తాడో ఏమో. ఎట్లా నాకు భయం అవుతుంది. ఏమైంది? అబ్బో వీడు బాగానే తాగినట్టున్నాడు కదా. వీడే ఇట్లుంటే వాడెట్లా తాగిండు? దొరా నిన్ను రమ్మంటుండు. దా. ఏయ్ నీకేం రోగమా? నేను ఏడికి రాను, నడువించెల్లి. అంత తాగిన వాసన ఎట్లా వస్తుంది? జరుగు. అయ్యో దొర బాగా తాగిండు. ఈరోజు నైట్ మీకు ఫస్ట్ నైట్ అట. వాని బొందనైటు నువ్వు వీడికెళ్ళి పో ఫస్ట్. దొర రెడీ అవుతాండు యుద్ధానికి. నువ్వు రెడీగా ఉంటావా ఉండవా? మీరు మనుషులారా? దొర జోర్ మీద ఉన్నావు కదా. అబ్బో వీడేంది గిట్ల తయారైండు? కానీ నేను పోతాన్నా. ఎంజాయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. రావే బెడ్రూమ్లో కోదాందా, నీకోసం బెడ్ తయారు చేయించిన ఇక్కడనే. అరే నీకెన్నిసార్లు చెప్పాలిరా నేను రాను అని? నీకోసమే ఫుల్ తాగిన్నే. ఈరోజు నువ్వు అవునన్నా కాదన్నా నా దగ్గరికి రావాల్సిందేనే. ఛీ తాగుబోతోడా, ఇక్కడ దాకా కంపు వాసన ఉడుతుంది. నువ్వు ఇడికెళ్ళి పో ప్లీజ్. నన్ను సంపుతనన్న నేను చత్తగాని నీతోటి ఆ పని నేను ఊహించుకోను ప్లీజ్. వద్దు. నువ్వు వద్దన్నా నేను వదిలిపెట్టనే. దావే లేవ్వు. నేను రాను. మల్లె పూలు తెచ్చింది నీ మీద నా మీద సల్లుకోవడానికేనే. హా దావే. ఈ మల్లెపూలు వాసన చూస్తా అంటే కూడా నీకు ఏమనిపిస్తలేదానే? నేను రాను, నన్ను వదిలిపెట్టు. హా, నువ్వు నా దగ్గరికి రావాలే. హా, నువ్వు నాతోటి ఉండాలే. హా. అరే దరిద్రుడా, నా చేతి వదిలిపెట్టురా. వదిలిపెట్టనే. ఈరోజు నువ్వు కాదన్నా కూడా నేను అస్సలు ఆగయ్యగా. నన్ను కాపాడే వారే లేరా ఇక? లేరే. నువ్వు ఎటు చేసైనా కూడా నాకు దక్కాల్సిందానివే. దాదా వదిలేయ్ నన్ను ప్లీజ్. చూడవే, నీకోసం ఎంత మంచిగా రెడీ చేపించిన ఈ గృహలైనా కూడా నీకోసం బెడ్డు. నాకెందుకు రా దరిద్రుడా ఇడా? నీకోసమే కదనే. ఏం చేసినా కూడా దా ఈ పూలు పెడతదా. ఆ పువ్వులద్దు, నాకు ఏదొద్దు. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నాకు ఇష్టం లేదు ప్లీజ్. వదిలిపెట్టా, సంపుతా, కొరుకుతా నిన్ను. నువ్వేందే ఎంత చెప్పినా కూడా వదిలిపెట్టని ఏడతావు. ఏడు పాపు. నీ అవ్వ బండదీసి మీద ఎత్తేస్తా నాకు తిక్కెరేసానంటే. ఓ దేవుడా, నన్ను కాపాడు దేవుడా. చీ దరిద్రుడా, నన్ను వదిలిపెట్టు దరిద్రుడా. నీకు దండం పెడతా ప్లీజ్. అబ్బా ఎందుకు వదిలిపెడతానే? ఈ రాత్రి వెన్నెల రాత్రి, మొదటి రాత్రి నీకు నాకు. ఆనందంగా గడపవి నాతోటి. గడిపి ఆనందంగా నాతోటి ఉండవే. నీకు అంగరంగ వైభోగంగా చూసుకుంటానే నేను. నన్ను వదిలిపెట్టు రాను ముందు. అబ్బా ఈ వాసన అత్తన్నయ్య పూలు. ఈ వాసనకు ఇక నేను ఆగనే. లత ఐ లవ్ యూ. దేవుడా, ఈ పాపం కంటే ఇంకంతకు మించిన పాపం వేరే ఉండది. నన్ను చంపై దేవుడా ఇప్పుడే. ఎవ్వరు నిన్ను చంపలేరే. నిన్ను చంపాలన్నా నిన్నేం చెయ్యాలన్నా అది నా చేతుల్లోనే ఉన్నది. ఎంత అందంగా ఉన్నవే. ఈ అందాన్ని చూసే కదా నేను మై మర్చిపోయినా. నువ్వు లే
లేవను. నా చేతులు గింత గట్టిగా కట్టేసినవేంది? ఈడ్చిపెట్టు, ఇది ఇప్పు, ముడిప్పు. ఇప్పను. నువ్వు నాకు లొంగిపోయినాకనే అన్ని ఇప్పుడైనా కూడా. దేవుడా, ఏంది నాకు ఈ గోస? ఛీ, ఆడపిల్లగా పుట్టకుండా అయిపోవు, నా బతుకు గిట్లేస్తాంది. రాజు నన్ను కాపాడు, ఏమంటే నన్ను కాపాడండి. దోస్తులు చూసిర్రా మన వీడియో? మీరు 61 తొందరగా పెట్టండి అని అంటేనే మీకోసం ఈ వీడియో చేసినాం. అలాగే ఇక నెక్స్ట్ పార్ట్లో వీళ్ళందరూ లింగాన దగ్గరికి పోయి ఏం మాట్లాడతారు, తర్వాత రాజు పోతాడా, పోయినాక లత దొరుకుతాడా, లతను తీసుకొస్తాడా అనేది నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా వస్తుంది. మీకు కూడా ఆ వీడియో తొందరగా కావాలంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఈ వీడియోలో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవ్వరూ తప్పుగా అనుకోకండి అండ్ ఎవరిని ఉద్దేశించి కాదు. కొత్తగా చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకా ముందు ముందు మంచి కంటెంట్తో మంచి వీడియోస్ రాబోతున్నాయి మీకోసం. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.